సొలొమోనుకు నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా ఎవరైతే అడ్డుబండలుగా ఉన్నారో వాళ్ళందరినీ సొలొమోను చంపించి వేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒక చక్కని మాట ఉంది, రండి చూద్దాం. మనం కూడా చంపాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి. ఏమిటట? త్వరగా కొలస్సీ 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను ఏం చేయాలంట? చంపేసేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ జీవితంలో మీకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, పరిశుద్ధత లేకుండా, కుటుంబంలో సఖ్యత లేకుండా, చదువుకుంటున్నప్పుడు శ్రద్ధ లేకుండా, యవ్వన ప్రాయంలో పరిశుద్ధత లేకుండా, సంపాదనలో యథార్థత లేకుండా ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటిని చంపేసేయండి. ఏమిటి చంపాలి? బైబిల్ సెలవిస్తుంది, జారత్వాన్ని చంపేసేయండి. వివాహం తర్వాతే శారీరక కలయిక, వివాహానికి ముందో ప్రేమ దోమ అని చెప్పి శారీరకంగా కలిసిన, ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని చెప్పేసి రేపో మాపో పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఎంగేజ్మెంట్ అవ్వడం ఆలస్యం, శారీరకంగా కలిసిన అది జారత్వం అవుతుంది. బైబిల్ సెలవిస్తుంది అది మీ జీవితంలో ఉండడానికి వీల్లేదు, దాన్ని చంపేసేయండి. రెండవది ఏమిటి? అపవిత్రత. ఈరోజు సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే సహజంగా కనిపిస్తున్నవి ఏమిటి? అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు, అపవిత్రంగా అర్ధనగ్నంగా కనిపించేటటువంటి పనికి మాలినటువంటి యాడ్స్ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఈరోజు ఎంతమంది సెల్ ఫోన్ ద్వారా తమ కళ్ళను అపవిత్రపరుచుకుంటున్నారు, తమ తలంపులను అపవిత్రపరుచుకుంటున్నారు. కళ్ళను అపవిత్రపరుచుకొని, తలంపులు అపవిత్రపరుచుకొని తట్టుకోలేక ఆఖరికి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, వీటన్నిటి వల్ల మీ ఆత్మీయత చెడిపోతుంది.